హాయ్, ఐఎమ్ డాక్టర్ రామ్ సుబ్బారెడ్డి, కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్, కైజన్ ఆంకాలజీ. ఈ మధ్య నాకు ఒక పేషెంట్ వచ్చారండి. అదే పేషెంట్ని నేను 1 year బ్యాక్ ఇవాల్యుయేట్ చేశాను. అప్పుడేమో పేషెంట్కి స్టేజ్ 2 క్యాన్సర్ వచ్చింది. అదే పేషెంట్ ఇప్పుడు కూడా వచ్చారు. ఇప్పుడు ఇవాల్యుయేట్ చేస్తే స్టేజ్ 4 క్యాన్సర్ లాగా ఉంది. పేషెంట్ని అడిగాను ఎందుకు ట్రీట్మెంట్ తీసుకోలేదని. పేషెంట్ చెప్పింది ఏంటంటే పక్కనే ఉన్న ఎవరో చెప్పారని ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్ తీసుకొని డిలే చేశారు. సో ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్స్కి యూజువల్లీ సైంటిఫికల్లీ ఎవిడెన్స్ లేదండి. ఇవి ప్రూవెన్ మొడాలిటీస్ ఫర్ క్యాన్సర్ కేర్లో ఒకటి సర్జరీ, కీమోథెరపీ, రేడియోథెరపీ, ఇంకా ఇప్పుడు రీసెంట్గా ప్రెసిషన్ ఆంకాలజీ వల్ల టార్గెటెడ్ థెరపీస్, ఇమ్యూనోథెరపీస్ వచ్చాయి. ఇలా ట్రీట్మెంట్ని డిలే చేయడం వల్ల వ్యాధి పెరగడమే తప్పించి తగ్గడం ఏమీ ఉండదు. సేమ్ పేషెంట్ ఇదే ఎవిడెన్స్ బేస్డ్ ట్రీట్మెంట్ని ఫాలో అయి ఉంటే వ్యాధిని ఖచ్చితంగా నయం అయి ఉండేది. బట్ ఇప్పుడున్న పరిస్థితి చూస్తే చాలా బాధాకరంగా ఉంది. అందుకే వీడియో చేయాల్సి వస్తుంది. సో ఆల్వేస్ ఫాలో ఎవిడెన్స్ బేస్డ్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్. ఎర్లీ డయాగ్నోసిస్, టైమ్లీ ఇంటర్వెన్షన్, బెటర్ ట్రీట్మెంట్ అవుట్కమ్స్ ఆల్వేస్ ఫాలోస్.